వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి దక్కేదెవరికి అన్న ఉత్కంఠ కమలనాథులోనే కాదు, అందరిలోనూ వ్యక్తమవుతుంది. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా వారసుడెవరన్న ప్రశ్నకు సమాధానంగా ఇంతకాలం ఓ 4-5 పేర్లు వినిపించినా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల పేర్లు గట్టిగా ఫోకస్ అవుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ముగియగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరన్నది పార్టీ హైకమాండ్ ప్రకటించే అవకాశాలున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి దక్షిణాది రాష్ట్రాల నేతకు కట్టబెట్టే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ దక్షిణాదిన విస్తరించాలని ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా దక్షిణాది నేతను జాతీయ అధ్యక్షుడిని చేసే యోచనలో ఉందంటున్నారు. ప్రస్తుతం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో మరొకరిని ఎన్నుకోవాలని అధిష్టానం నిర్ణయించింది. అందుకు సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభించింది. కాషాయ దళానికి కొత్త అధ్యక్షుడి ఎంపిక పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన వెంటనే ఖరారు చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. ఫిబ్రవరి చివరికే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావించిన వివిధ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఆలస్యమైంది. దీంతో ఏప్రిల్ నెల 2వ వారంలోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటంతో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కోసం రేసులో పదుల సంఖ్యలో నాయకులు ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం సమర్థుడైన నేతను ఎన్నుకోవాలన్న కృతనిశ్చయంతో ఉంది. మరో 4 ఏళ్ల పాటు కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్ష బాధ్యత అంటే ఆషామాషి వ్యవహారం కాదని, కూటమి పార్టీలతో సమన్వయంతో వ్యవహరించడమే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాల్సి ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ పదుల సంఖ్యలో పదవి కోసం పోటీ పడుతున్న నేతలను ఫిల్టర్ చేసిందంటున్నారు. ఆ క్రమంలో ప్రధానంగా రేస్లో కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, బీజేపీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్, పార్టీ సీనియర్ నేత వినోద్ దావ్డేలు ముందు వరుసలో నిలిచారని పార్టీ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఈ నలుగురిలో ఎవరో ఒకరు బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతల్ని చేపడతారని గట్టిగా వినిపించింది. అయితే అనూహ్యంగా ఈ రేసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్లు ఫోకస్ అవుతున్నాయి. అలాగే తమిళనాడుకు చెందిన వనతి శ్రీనివాసన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. వనతి శ్రీనివాసన్ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమె కోయంబత్తూరు ఎమ్మెల్యే కూడా. దక్షిణాదిలో పార్టీ పటిష్టత, తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలు, ఇలా పలు అంశాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ అగ్రనాయకత్వం వారిలో ఎవరో ఒకరికి పార్టీ పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. జాతీయ అధ్యక్షుడి ఎంపికలో ప్రధానంగా 4 అంశాల ప్రాతిపదికన చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో ప్రాంతం, విధేయత, అనుభవంతో పాటు కొత్తగా మహిళను నియమించే అంశం తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాది జరిగే తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో సొంతంగా అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అందుకే దక్షిణాది రాష్ట్రాలకు ఈసారి అవకాశం ఇవ్వాలన్న చర్చ జరుగుతోంది. దక్షిణాది నుంచి గతంలో బంగారు లక్ష్మణ్, జానా కృష్ణమూర్తి, వెంకయ్య నాయుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా సేవలందించారు. ఇప్పటి వరకు పార్టీకి మహిళా అధ్యక్షురాలు లేనందున ఈసారి మహిళా అధ్యక్ష కోణంలోనూ చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే పురంధేశ్వరి పేరుతో పాటు తమిళనాడుకు చెందిన కీలక నేత వనతి శ్రీనివాసన్ పేరు ఫోకస్ అవుతుంది. బీజేపీ ప్రభుత్వం ఇటీవలే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడంతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా మహిళను ఎంపిక చేసింది. అదే వరుసలో మహిళను జాతీయ అధ్యక్షురాలిగా నియమిస్తారనే చర్చ జరుగుతోంది.